అసలు ఫిజికల్ డిజైన్ అంటే ఏంటి? హైయెస్ట్ డిమాండ్ ఇన్ ద ప్రజెంట్ మార్కెట్. నా మైండ్లో కూడా ఇన్నే క్వశ్చన్స్ రన్ అయ్యాయి, ఇన్నే డౌట్స్ ఉన్నాయి. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే ఫిజికల్ డిజైన్ డొమైన్. అబ్బాబ్బాబ్బా, ఎన్ని డిఎమ్స్. అన్నా నేను ఫిజికల్ డిజైన్ కోర్స్ తీసుకొచ్చా, అన్నా నేను 4th ఇయర్లో ఉన్నాను, ఫిజికల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, అన్నా ఫిజికల్ డిజైన్కి ఫ్యూచర్ స్కోప్ ఉందా? చాలా డౌట్స్ అయితే నా డిఎమ్స్కి వచ్చాయి. అందుకే ఈ టాపిక్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. మీరు అడిగే డౌట్స్ వింటుంటే ఎగ్జాక్ట్గా 1.5 year బ్యాక్ అని నేను చూసుకున్నట్టుంది. ఇదే టైంలో ఎగ్జాక్ట్గా 2023లో నేను కూడా ఫిజికల్ డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో కూడా ఇన్నే క్వశ్చన్స్ రన్ అయ్యాయి, ఇన్నే డౌట్స్ ఉన్నాయి. కానీ మనకు అప్పుడు క్లియర్ చేయడానికి ఎవరు లేరు. కానీ నేను మీకు ఇప్పుడు ఉన్నాను. నీకు ఫిజికల్ డిజైన్ చేద్దామని ఆలోచన వచ్చిందంటే ఏ డౌటు లేకుండా ఫిక్స్ అయిపో ఫిజికల్ డిజైన్ చేద్దామని, ఓకేనా? ఎటువంటి డౌట్స్ అయితే మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకన్నా అంటే ఫిజికల్ డిజైన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డొమైన్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ డిమాండ్ ఇన్ ద ప్రజెంట్ మార్కెట్. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు ఫిజికల్ డిజైన్ డొమైన్ చూస్ చేసుకునే ముందు నువ్వు కొన్ని థింగ్స్ అయితే క్లారిఫై చేసుకోవాలి. అది వీడియోలో అయితే మనం క్లియర్ చేసేద్దాం. నువ్వు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. ఈ వీడియోలో మనం కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే, అసలు వాట్ ఈస్ ఫిజికల్ డిజైన్, ఫిజికల్ డిజైన్ డొమైన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద రోల్స్ యూ కెన్ ఎక్వైర్ యాజ్ ఎ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, ఫ్రెషర్స్కి శాలరీస్ ఎలా ఉన్నాయి, దీని ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. నువ్వైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు, నువ్వు ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్లో ఉన్నప్పుడే ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలని ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో కనుక నువ్వు మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంది, వెంటనే వెళ్ళి వీడియో చూసే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ పార్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ఫిజికల్ డిజైన్. అసలు ఫిజికల్ డిజైన్ అంటే ఏంటి? సింపుల్గా నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫంక్షనాలిటీ అంటే ఒక ఆపరేషన్ని ఎజ్యూమ్ చేసుకొని ఒక కోడ్ని అయితే డిజైన్ చేసావు. అది జస్ట్ నువ్వు కోడ్ మాత్రమే రాసావు, కానీ అది ఫిజికల్గా వర్క్ అవ్వాలి, ఆ ఫంక్షనాలిటీని నీకు పర్ఫామ్ చేయాలి. పైగా నువ్వు రాసిన లాజికల్ కోడ్ అనేది ఫిజికల్ చిప్గా ఎలా అవుతుంది? అదే కాకుండా నువ్వు ఇప్పుడు ఏదైతే ఈ వీడియో చూస్తున్నావో ఆ మొబైల్లోకి చిప్ ఎలా వస్తుంది? మొబైల్స్లోనే కాదు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో యూజ్ చేసేది మనం ఆ చిప్పే. ఇలా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని నీకు ఒక ఫంక్షనాలిటీని ఇవ్వాలన్నా నువ్వు రాసిన లాజికల్ కోడ్ అనేది ఒక ఫిజికల్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలి. అంటే ట్రాన్సిస్టర్ లెవెల్లో కన్వర్ట్ అయ్యి నీకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అలా ట్రాన్సిస్టర్ లెవెల్లోకి కన్వర్ట్ చేయడమే ఫిజికల్ డిజైన్ అనమాట. ఫైనల్గా ఫిజికల్ డిజైన్ ఏంటి అంటే, కన్వర్టింగ్ దిస్ ఆర్టీఎల్ కోడ్ ఇంటూ ఏ లేఅవుట్ దట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆన్ సిలికాన్. అంటే ఏదైతే ఆర్టీఎల్ కోడ్ ఉందో అది ఫిజికల్ లేఅవుట్, అంటే లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ట్రాన్సిస్టర్ లెవెల్లోకి సిలికాన్ మీద ఫ్యాబ్రికేషన్ అవుతుంది. అలా ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత నీకు ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో అదనమాట ఫిజికల్ డిజైన్ అంటే. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి, నేనైతే క్లియర్ చేస్తాను. సో మన సెకండ్ పార్ట్ ఏంటంటే, వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ఫిజికల్ డిజైన్. ఫిజికల్ డిజైన్ మెయిన్లీ వర్క్స్ ఆన్ 3 goals: ఏరియా, టైమింగ్ అండ్ పవర్. ఏటీపీ, ఏరియా, టైమింగ్, పవర్. అంటే నీకున్న లాజిక్ని కోర్లో ఎక్కడ ప్లేస్ చేస్తే తక్కువ ఏరియా కన్జ్యూమ్ చేసి నీకు ఎంత ఫాస్ట్గా, టైమింగ్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో, అది కూడా ఎంత వీలైతే అంత తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుని వర్క్ అవుతుందో, ఇవన్నీ డిసైడ్ చేసేదే ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. మన థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, డిఫరెంట్ రోల్స్. నువ్వు కనుక ఫిజికల్ డిజైన్ డొమైన్లో ట్రైన్ అయితే నువ్వు ఎటువంటి రోల్స్కి ఫ్యూచర్లో వర్క్ చేయొచ్చు. అంటే వాట్ ఆర్ ద రోల్స్ యూ కెన్ ఎక్వైర్ యాజ్ ఎ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. ఫస్ట్ వన్ సింథసిస్ ఇంజనీర్, సెకండ్ వన్ పిఎన్ఆర్, ప్లేస్ అండ్ రౌట్ ఇంజనీర్, థర్డ్ వన్ ఎస్టీఏ ఇంజనీర్, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్, ఫోర్త్ వన్ ఫిజికల్ వెరిఫికేషన్, ఫిఫ్త్ వన్ ఈఎంఐఆర్, రిలేటెడ్ టు ద పవర్. ఇప్పుడు ఈ ఒక్కో రోల్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. సింథసిస్ ఇంజనీర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, కన్వర్టింగ్ దిస్ ఆర్టీఎల్ కోడ్ ఇంటూ గేట్ లెవెల్ నెట్ లిస్ట్. అంటే ఏదైతే ఆర్టీఎల్ వాళ్ళు కోడ్ రాస్తారో దాన్ని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ నుంచి గేట్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తారు సింథసిస్ ఇంజనీర్స్. సెకండ్ వన్ ఏంటంటే పిఎన్ఆర్ ఇంజనీర్, ప్లేస్ అండ్ రౌట్ ఇంజనీర్. వీళ్ళు ఏం చేస్తారంటే, కోర్లో లాజిక్ని ఎక్కడ ప్లేస్ చేస్తే టైమింగ్ ఫాస్ట్గా వర్క్ అవుతుందో, అది కూడా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుందో, ఇవన్నీ డిసైడ్ చేసి లాజిక్ని కోర్లో ప్లేస్ చేసి రౌటింగ్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. థర్డ్ వన్ ఎస్టీఏ ఇంజనీర్, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. వీళ్ళు కంప్లీట్గా టైమింగ్ మీద వర్క్ చేస్తారనమాట. అంటే డిజైన్ని పిఎన్ఆర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక సైన్ ఆఫ్ చెక్, ఎస్టీఏ అనేది ఒక సైన్ ఆఫ్ చెక్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే, డిజైన్ టైమింగ్ మీట్ అవుతుందా లేదా కంప్లీట్గా చెక్ చేసేవాళ్ళు ఎస్టీఏ ఇంజనీర్స్ అనమాట. ఒకవేళ టైమింగ్ మీట్ అవ్వకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా మీట్ చేయాలో పిఎన్ఆర్ ఇంజనీర్స్కి రిపోర్ట్ ఇస్తారు. ఫోర్త్ వన్ ఏంటంటే పీవీ, ఫిజికల్ వెరిఫికేషన్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైతే మన ఆర్టీఎల్ కోడ్ లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నామో ఆ లేఅవుట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా డిసైడ్ చేస్తారు. అంటే నథింగ్ బట్ నీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఏమైనా 2 nets ఓవర్లాప్ అయినాయి అంటే నథింగ్ బట్ షార్ట్ అవుతుంది అనమాట.
డిజైన్లో మనకి సరిగ్గా లాజిక్ అనేది పర్ఫామ్ కాదు. సో ఇలాంటివన్నీ షార్ట్స్ కానీ ఏమైనా నెట్స్ ఓపెన్లో ఉన్నా కానీ ఇవన్నీ డిజైన్లో ఉండకుండా చూసుకునే వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ ఇంజనీర్స్. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈఎంఐఆర్ ఇంజనీర్. ఎలక్ట్రో మైగ్రేషన్ అండ్ ఐ స్టాండ్స్ ఫర్ కరెంట్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెసిస్టెన్స్. ఎలక్ట్రో మైగ్రేషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక నెట్లో ఎక్కువ కరెంట్ అంటే లిమిట్ కన్నా ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే నెట్ ఏమవుతుంది, బర్న్ అయిపోద్ది. ఇలాంటి కంప్లైంట్స్ అన్ని రిపోర్ట్ చేస్తారు ఈఎంఐఆర్ ఇంజనీర్స్. అండ్ కమింగ్ టు ఐఆర్ ఏంటంటే ఐ నథింగ్ బట్ కరెంట్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏదైనా ఒక సెల్కి ఒక ప్రాపర్ వోల్టేజ్ రిసీవ్ అవ్వాలి, అది ఒక ప్రాపర్ వోల్టేజ్ని తీసుకోకుండా ఇన్సఫిషియెంట్ వోల్టేజ్ని తీసుకుంది అనుకుందాం, అంటే రావాల్సిన దానికంటే తక్కువ వోల్టేజ్ వచ్చింది. సో అప్పుడు ఆ సెల్ ఏమవుతుంది, ప్రాపర్గా వర్క్ అవ్వదు. అలా ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం అండ్ ఇలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవడం నెట్స్లో, ఇలాంటివన్నీ రిపోర్ట్ చేసే వాళ్ళు ఈఎంఐఆర్ ఇంజనీర్స్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే పిఎన్ఆర్ ఇంజనీర్లో ఇంకా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫ్లోర్ ప్లాన్ ఇంజనీర్, సిటిఎస్ ఇంజనీర్, రౌటింగ్ ఇంజనీర్, ఇలా చాలా ఉన్నాయి. ఇదేం చేస్తారంటే ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు, ఏదైతే క్వాల్కమ్, ఇంటెల్ ఇట్లాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏదో ఒక సింగిల్ రోల్ మాత్రమే అసైన్ చేస్తారు. కమింగ్ టు ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్, నువ్వు కనుక సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేయాల్సి వస్తే మోర్ దాన్ వన్ రోల్ అయితే నువ్వు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక రోల్ కన్నా ఎక్కువ రోల్కి వర్క్ చేస్తావు. మన ఫోర్త్ పార్ట్ ఏంటంటే వై పీడీ ఇంజనీర్స్ ఆర్ ఇంపార్టెంట్. నీకు అర్థమయ్యేలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను విను. ఒకప్పుడు చూసుకుంటే కంప్యూటర్ అనేది ఒక రూమ్ మొత్తం ఆక్యుపై చేసేది, కానీ ఇప్పుడు పోర్టబుల్ సైజులోకి వచ్చేసింది, అంటే స్మాల్ సైజులోకి వచ్చేసింది. అండ్ కమింగ్ టు ద ఫోన్స్ కూడా ఇదివరకు చాలా లావు ఉండేవి, ఇప్పుడు చాలా స్లిమ్ సైజులోకి వచ్చేసింది. నిజం చెప్పాలంటే మడత పెట్టేస్తున్నాం ఇప్పుడు ఫోన్ని. అండ్ ఇంకా ఏంటంటే ఏ ఫోన్స్ చూసుకుంటే అవి మనకి చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి, హ్యాంగ్ అవ్వకూడదు. ఇలా ఏదైనా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అంత ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేయాలి, కానీ ఛార్జింగ్ మాత్రం తక్కువే డ్రైన్ అవ్వాలి. అండ్ ఇంకా నువ్వు చాలా చూసుకుంటే స్మార్ట్ వాచెస్ కానీ కెమెరాస్ కానీ అన్నీ చాలా స్మార్ట్గా అయితే తయారైపోయి చాలా చిన్న సైజులో నీకైతే అవైలబుల్గా వచ్చేస్తున్నాయి. ఎలా అంటే వాటి యొక్క సైజ్ తగ్గింది, ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి, పవర్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. సో నువ్వు ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అనేవాడు ఎంత ఇంపార్టెంటో నీకే అర్థమవుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే నీకు ఇచ్చిన ఆర్టీఎల్ అనేది బెస్ట్ ఉన్నా లేకున్నా నువ్వైతే ఆర్టీఎల్ మీద వర్క్ చేసి డిజైన్ అయితే క్లోజ్ చేయాలి, అంటే ఏరియా, టైమింగ్, పవర్ టార్గెట్స్ అనేది మీట్ చేయాలి. ఫైనల్గా నువ్వైతే చిప్ని టేప్ అవుట్ అయితే చేయాలి. అండ్ ఈ పాయింట్సే కాకుండా ప్రెజెంట్ డేస్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎంత స్మార్ట్గా పోర్టబుల్ సైజులోకి నీకు వస్తున్నాయో అండ్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయో నువ్వు చూస్తూనే ఉన్నావు. అండ్ ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అనేవాడు చిప్ ఫ్యాబ్రికేషన్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవచ్చు. మన ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే శాలరీస్ ఫర్ ఫ్రెషర్స్. నేను పైన ఎంత సోది చెప్పినా నువ్వు ఫైనల్గా వచ్చేది మనీ దగ్గరికి అని నాకు తెలుసు. 3 కేటగిరీస్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అంటే విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమిని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇవి సాఫ్ట్వేర్ కంపెనీస్ అని మాత్రమే అనుకుంటారు. ఇవి విఎల్ఎస్ఏ ఫీల్డ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లోకి వస్తాయి. ఇవి ఫ్రెషర్స్కి ఇచ్చే శాలరీస్ ఏంటంటే 3.5 నుంచి 5.5 LPA వరకు ఆఫర్ చేస్తున్నాయి. సెకండ్ ఏంటంటే మిడ్ లెవెల్ సర్వీస్ బేస్డ్ అండ్ సమ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. వీటి విషయానికి వస్తే ఫ్రెషర్కి 6 నుంచి 10 LPA వరకు ఆఫర్ చేస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్. ఇవి ఒక ఫ్రెషర్కి 10 నుంచి 22 LPA వరకు ఆఫర్ చేస్తున్నాయి. నీకు స్ట్రాంగ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, టూల్ నాలెడ్జ్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయని అనుకుంటే నువ్వు ఫ్రెషర్గా ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ డిజైన్ డొమైన్ అనేది ప్రెజెంట్ మార్కెట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ డొమైన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన 6th పార్ట్ ఏంటంటే ఫ్యూచర్ స్కోప్. కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. పాస్ట్ 5 years చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, IoT డివైజెస్, 5G నెట్వర్క్స్, ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, 5G నెట్వర్క్స్ కానీ, IoT స్మార్ట్ డివైజెస్ కానీ, ఇవన్నీ ప్రజెంట్ టెక్నాలజీస్ ఎంత ఫాస్ట్గా బూమ్ అవుతున్నాయో మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. ఆ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రోడక్ట్స్ అనేవి స్మార్ట్గా, ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి అంటే అంతే స్మార్ట్గా ఉన్న కస్టమ్ చిప్ అయితే డిజైన్ కావాలి. అలా కస్టమ్ చిప్ అని స్మార్ట్గా డిజైన్ కావాలి అంటే ఫిజికల్ డిజైన్ ఇంజనీర్స్ అనేవాళ్ళు కావాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో పీడీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ అండ్ హై పేయింగ్ కెరియర్ జాబ్. నీ ఫ్యూచర్ స్కోప్ కూడా ప్రాపర్గానే ఉంటుంది. మొత్తం ఫిజికల్ డిజైన్ డొమైన్ గురించి విన్నారు కదా, మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ వీడియో మొత్తం చూసావు కాబట్టి, అంటే లాస్ట్ వరకు ఉన్నావంటే ఖచ్చితంగా చూసే ఉంటావు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫిజికల్ డిజైన్ డొమైన్ తీసుకుందామో వద్దా అని ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకైతే క్లారిటీని ఇవ్వండి. ఫైనల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటా మరి, బై.